ఐపీఎల్ 2024 మ్యాచ్ 14కి వచ్చేసాం. ఈరోజు ఉన్నటువంటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వాంఖండే క్రికెట్ స్టేడియం, ముంబై. ఇమ్మీడియట్గా 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా ఆల్మోస్ట్ 23 సంవత్సరాల తర్వాత గెలిచినటువంటి, ఇన్ఫ్యాక్ట్ 28 సంవత్సరాలు గెలిచినటువంటి వరల్డ్ కప్ మనకు తలపిస్తుంది. మరి వాంఖండే క్రికెట్ స్టేడియంలో ఇది ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో తలపట్టడానికి ముంబై అండ్ రాజస్థాన్ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో చూస్తే థర్డ్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్ లాస్ట్ ప్లేస్లో ఉన్న ముంబైతో ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆడిన టూ మ్యాచెస్లో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ ఆడిన 2 మ్యాచెస్ కూడా గెలుచున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైట్ ఉండబోతుందో చూద్దాము. ముందుగా వాంఖండే స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడి పిచ్ ఇనీషియల్గా ఇద్దరికీ ఫేవరబుల్ అనిపిస్తుంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. బట్ ఆర్డర్ ప్రకారం చూసినట్టయితే ముందుగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పేసర్స్కి, బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. పేస్ కావచ్చు, స్పిన్ కావచ్చు. ఆల్రెడీ ఇక్కడ గత 7 మ్యాచెస్ చూసినట్టయితే ఈ పిచ్ పైన 7 మ్యాచెస్లో 5 టైమ్స్ ఫస్ట్ చేసింగ్ చేస్తున్న టీమ్స్ విన్ అయ్యారు. అంటే బ్యాటింగ్ చేసిన టీమ్స్ 2 టైమ్స్ విన్ అయితే 5 టైమ్స్ మాత్రం సక్సెస్ఫుల్ చేజెస్ చూసాము. ఈ 7 టైమ్స్లో కూడా 5 టైమ్స్ 200+ స్కోర్స్ చూసాము. అంటే దీన్ని బట్టి టాస్ గురించి మాట్లాడుకుంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోరు. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ టాస్ విన్ అయిన కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకోవడానికే ఉన్నాయని చెప్పాలి. ఇంకా ఈ పిచ్ పైన 200 పైన స్కోర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ బ్యాటింగ్ కానీ సెకండ్ బ్యాటింగ్ కానీ మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే ఖచ్చితంగా 200 అబోవ్ స్కోర్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా అదే తీరు చూసాము. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 180+. ఇంకా పిచ్ కండిషన్స్ కూడా గేమ్కి చాలా ఫేవరబుల్గా ఉంటాయి. మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు డ్యూ ఫ్యాక్టర్ అమల్లోకి వచ్చి బౌలర్స్కి కొంచెం ఇబ్బంది కలగొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో జరిగే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక హోరాహోరీగా ఉండబోతుందని చెప్పాలి. ముంబై ఇండియన్స్ మరి హోమ్ టౌన్ అడ్వాంటేజ్ని యూస్ చేసుకుంటూ ఈ మ్యాచ్ విన్ అవుతారా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్. మరి మీ ప్రెడిక్షన్ ఏముంది? ముంబై గెలుస్తారా లేకపోతే రాజస్థానా? ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనము హెడ్ టు హెడ్ కాంపిటీషన్ మాట్లాడుకుంటే ఇంతవరకు ఐపీఎల్ గేమ్లో ముంబై అండ్ రాజస్థాన్ 29 టైమ్స్ మ్యాచెస్ ఆడితే 16 టైమ్స్ ముంబై విన్ అయ్యారు. బట్ 13 టైమ్స్ మాత్రమే రాజస్థాన్ విన్ అయ్యి ఉన్నారు. బట్ 2024 ఐపీఎల్ కండిషన్స్లో మాత్రం ముంబై ఇటు కెప్టెన్సీ లోపాలతో ఉంది, బ్యాటింగ్లోనూ అంత ఎఫిషియన్సీ చూపించట్లేదు. అఫ్కోర్స్ సన్ రైజర్స్ పైన కొట్టిన 246 సెకండ్ ఇన్నింగ్స్లో ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ స్కోర్ ముంబై నుంచి చూసాము. బట్ స్టిల్ ఒక కాంపోజిషన్ అనేది సెట్ అవ్వాలి. అలాంటి ముంబై టీం ఫామ్లో ఉన్న రాజస్థాన్తో ఆడుతున్నారు కాబట్టి ముంబైకి ఒక ఛాలెంజ్ ఉంది. బట్ హోమ్ టౌన్ అడ్వాంటేజ్ తీసుకొని మేబీ ఈ మ్యాచ్లో ముంబై టీం బోనీ కొట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ముంబై టీం ఇక్కడ ఆడినటువంటి 5 మ్యాచెస్లో 4 టైమ్స్ విన్ అయ్యారు. ఆ ఓడిపోయిన ఒక్కసారి కూడా చేస్ చేస్తూ ఓడిపోయిన సందర్భం ఉంది గతంలో. కాబట్టి ముంబై టీంకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, సపోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో విన్ అవ్వడానికే ప్రయత్నిస్తారు. లాస్ట్ 2 మ్యాచెస్ కూడా టెరిఫిక్ రికార్డ్ ఉంది ముంబై ఇండియన్స్కి రాజస్థాన్ టీం మీద. 2022లోనేమో 160ని చేస్ చేస్తూ విన్ అయ్యారు. అండ్ 2023 లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా 212 రన్స్ని చేస్ చేస్తూ ఇక్కడ ముంబై టీం విన్ అయ్యారు. అంటే బౌలింగ్లో ఎఫిషియన్సీ, బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ కనిపిస్తున్న ముంబై టీం డెఫినెట్గా ఈ మ్యాచ్ విన్ అవుతారు అనిపిస్తుంది. దీన్ని బట్టి ఫేవరెట్స్గా ముంబై టీం ఉంటారు. నెక్స్ట్ మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకోవాలి. యాజ్ యూజువల్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ స్టార్ట్ సూపర్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సన్ రైజర్స్ పైన మ్యాచ్ ఓడిపోయినా సరే వీళ్ళిద్దరూ ఫస్ట్ 3 ఓవర్స్లోనే 50 రన్స్ స్కోర్ చేయడం మనం చూసాము. అలాంటి టెరిఫిక్ బ్యాటింగ్ పెయిర్ ఇండియన్ టీంకి ఇప్పుడు ఫ్రాంచైజ్ టీంకి ఆడుతున్నారు. అండ్ తిలక్ వర్మ ఆల్రెడీ తన ఫామ్ని క్రితం మ్యాచ్లోనే సన్ రైజర్స్ పైన ప్రూవ్ చేసుకున్నాడు. 34 బాల్స్కే 66 రన్స్ స్కోర్ చేసి. టాప్ ఆర్డర్ చాలా ఎఫిషియన్సీతో కనిపిస్తుంది, మంచి పొటెన్షియల్ ఉంది ఈ 3 ప్లేయర్స్ మధ్య. అండ్ నమన్ ధీర్ కూడా, ఈ యంగ్స్టర్ కూడా సన్ రైజర్స్ పైన రెచ్చిపోయి ఆడటం మనం చూసాము. ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 180-200తో తను బ్యాటింగ్ చేశాడు.
కెప్టెన్ మరొకసారి హార్దిక్ పాండ్యాని చూస్తామా, లేదంటే కెప్టెన్సీలో మార్పు రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఉంటాడేమో కెప్టెన్ అని అనిపిస్తుంది. బట్ ఇంతవరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మేబీ మ్యాచ్ టైంకి హార్దిక్ పాండ్యా తనంతట తాను తప్పుకొని కెప్టెన్సీ రోహిత్కి ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా హార్దిక్ 2024 ఐపీఎల్లో ఏ విధంగా ట్రోల్ అవుతున్నాడో అండ్ ఏ విధంగా ఇండియన్ క్రికెటింగ్ ఫ్యాన్స్ తనని దూషిస్తున్నారో మనకు తెలిసిందే. కోర్స్ వాళ్ళు తనని హెయిట్ చేయడంలో తప్పేం లేదు. తను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడు అనేది నాకంటే బాగా మీకు తెలుసు. హవెవర్ బ్యాట్స్మెన్గా తను ఇంకా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో కూడా పర్లేదు అనిపించిన ముంబై టీంకి కాంట్రిబ్యూట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇంకా ఉందనే చెప్పాలి. ఫాలోడ్ బై టిమ్ డేవిడ్. సో సన్ రైజర్స్తో మ్యాచ్ అప్పుడు తను క్రీజ్లో ఉన్నప్పుడు కూడా టెన్షన్ అయితే కనిపించింది సన్ రైజర్స్ టీంకి. టిమ్ డేవిడ్ వరుసగా సిక్సర్స్తో విరుచుకుపడ్డాడు. అలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ అండ్ ఎఫిషియంట్ ఫీల్డర్ మరొకసారి ముంబైకి హెల్ప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ డౌన్ ది ఆర్డర్ మనం చూడొచ్చు రోమన్ షీపర్డ్, తనతో పాటు షేమస్ ములానీ. ఎక్కువగా ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీళ్ళు రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్క్లూడింగ్ దెమ్ గెరాల్డ్ కాట్సీ. సో తన బౌలింగ్ ఎఫిషియన్సీ కూడా బాగుంది. ఆల్మోస్ట్ 3 to 4 ఫారిన్ ప్లేయర్స్తో ముంబై టీమ్స్ ఈ మ్యాచ్లో రెడీగా ఉన్నారు. బౌలింగ్లో స్పిన్ రెస్పాన్సిబిలిటీ కోసం అయితే పీయూష్ చావ్లా మరొకసారి తన ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయడానికి ఉన్నాడు. అండ్ బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి నుంచి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టడంలో ఆల్రెడీ సక్సెస్ అవుతూ వస్తున్నాడు, ఎక్సెప్ట్ సన్ రైజర్స్ మ్యాచ్. బట్ మిగతా బౌలర్స్తో కంపేర్ చేసినప్పుడు తన కన్సిస్టెన్సీ బెటర్గా ఉందని చెప్పాలి. నౌ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ టీమ్స్, 2 out of 2 విన్ అయినటువంటి టీం రాజస్థాన్. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, జాస్ బట్లర్, ఇంకొక టెరిఫిక్ ఓపెనింగ్ పెయిర్. ఐపీఎల్లో వీళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. సో యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్తో సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ జాస్ బట్లర్ అయితే ముంబై పైన లాస్ట్ ఇయర్ సెంచరీ కూడా స్కోర్ చేస్తున్నాడు. వీ రిమెంబర్ 124 runs చేశాడు ముంబై మీద 2023 ఐపీఎల్లో, అది కూడా వాంఖండే స్టేడియంలో. ఈసారి కూడా తను అలాంటి రోల్, ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంది. అండ్ కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ కూడా బాగుంది. కెప్టెన్సీ ఎబిలిటీ, నాయకత్వ లక్షణాలు కూడా సంజు శాంసన్లో చాలా బెటర్గా ఉన్నాయని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఆడిన 2 సందర్భాల్లో కూడా ఈ సీజన్లో మనం చూసాము సంజు అద్భుతంగా ఆడుతున్నాడు. వీళ్ళతో పాటు రియాన్ పరాగ్ కూడా ఎమర్జింగ్ ఇండియన్ ప్లేయర్ అని చెప్పాలి. అప్కమింగ్ టైమ్స్లో ఫ్రాంచైజ్ క్రికెట్ మాత్రమే కాదు, ఇండియన్ టీంకి కూడా రియాన్ పరాగ్ కాంట్రిబ్యూట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గేమ్ ప్లాన్, షార్ట్ సెలెక్షన్ మనం రియాన్ పరాగ్లో చూస్తున్నాము. వీళ్ళతో పాటు షిమ్రాన్ హిట్మైర్, ఈ ఫారిన్ ప్లేయర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ వెస్ట్ ఇండియన్ గత సీజన్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. మరి ఈ మ్యాచ్లో కూడా ఇంకొక చక్కటి పర్ఫార్మెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాడు. డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్లో ధ్రువ్ జురేల్ ఉన్నాడు. బ్యాటింగ్లోనే కాదు, ధ్రువ్ జురేల్ బౌలింగ్లో కూడా తన యొక్క కేపబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో ధ్రువ్ జురేల్ ఇండియన్ టీంలో కూడా ఆడే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మరింత టాలెంట్ అండ్ డెప్త్ ఉందని చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, ఉజ్విందర్ చాహల్, అశ్విన్ బోత్ ఎండ్స్ నుంచి బౌలింగ్లో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కసారి స్పిన్నర్స్ని బ్యాట్స్మెన్ టేక్ ఓవర్ చేసినా సరే ఎక్స్పీరియన్స్తో సిచ్యువేషన్ని వాళ్ళకి తగ్గట్టుగా నిర్మించుకునే ప్లేయర్స్ ఇద్దరు. అండ్ అశ్విన్ అప్ ది ఆర్డర్ బ్యాటింగ్లో రావడం కూడా చూస్తున్నాము, 3rd spot అండ్ 4th spot. అలాంటి ఎఫిషియన్సీ తనలో ఉంది. టెస్ట్ క్రికెట్లో కూడా సెంచరీ చేసిన అనుభవం అశ్విన్కి ఉంది. T20sకి కూడా ఒక సూటబుల్ బ్యాటర్ అని చెప్పాలి. డౌన్ ది ఆర్డర్ పేస్ రెస్పాన్సిబిలిటీ, ఎస్పెషల్లీ పవర్ ప్లేలో అయితే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి ఎమినెంట్ స్టార్స్ ట్రెంట్ బోల్ట్ అండ్ సందీప్ శర్మ డెత్ ఓవర్స్లో ధోని లాంటి బ్యాట్స్మెన్ని కూడా కంట్రోల్ చేయడం గతంలో చూసాము. మరి ట్రెంట్ బోల్ట్ విషయానికి వస్తే పవర్ ప్లేలో హైయెస్ట్ వికెట్ టేకర్. ఏదేమైనా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ వాళ్ళ పొటెన్షియల్ని చక్కగా కనబరుస్తున్నారు. అలాంటి రాజస్థాన్ ఒక టఫ్ ఛాలెంజ్ ఇవ్వడానికి ముంబై పైన ఈ మ్యాచ్లో సైకలాజికల్ ప్రిపరేషన్తో ఉన్నారు. అలా అని చెప్పి ముంబై ఇండియన్స్ని తక్కువ చేయడానికి లేదు. వాళ్ళు ఈ పిచ్ పైన సూపర్ రికార్డ్తో ఉన్నారు అండ్ ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ బిఫోర్ సెయింగ్ అబౌట్ ప్రెడిక్షన్, ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ మనం చూసినట్టయితే
ముందుగా ముంబై ఇండియన్స్లో మనం చూడాలి ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ డౌన్ ది ఆర్డర్ టిమ్ డేవిడ్ని కూడా మనము అదేవిధంగా కన్సిడర్ చేయాలి. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు బౌలింగ్లో, తను అపోనెంట్ని తన లైన్ లెంత్తో అండ్ అన్యూజువల్ డెలివరీస్తో ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. బ్యాటింగ్లో ఇంకొకరి గురించి మాట్లాడుకుంటే తిలక్ వర్మ. సో మన తెలుగు ఆటగాడు ముంబై ఇండియన్స్కి పర్ఫెక్ట్ జస్టిస్ అయితే చేస్తున్నాడు. సన్ రైజర్స్ పైన మ్యాచ్ పైన కూడా మనం చూసాము, ప్రీవియస్గా కూడా ఇండియన్ టీంకి ఆడున్నాడు. ఈ విధంగా కీ ప్లేయర్స్ ముంబైలో ఉంటే, రాజస్థాన్ విషయానికి వస్తే ఆల్రెడీ సెంచరీతో ప్రూవ్ చేసుకున్న హీరో యశస్వి జైస్వాల్ మరొకసారి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. తనతో పాటు సంజు శాంసన్ బ్యాటింగ్ కూడా ఇంపార్టెంట్. బిహైండ్ ద స్టంప్స్ చాలా క్విక్ రియాక్షన్ ఇస్తూనే మంచి కెప్టెన్సీతో ఉన్నాడు సంజు. తన రోల్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలి. షిమ్రాన్ హిట్మైర్ యొక్క మెరుపులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కరేబియన్ ప్లేయర్ గతంలో కూడా మ్యాచ్ని రాజస్థాన్కి ఫేవరబుల్గా కన్వర్ట్ చేయడం మనం చూసాము. ఇంకా బౌలింగ్లో అయితే అవేష్ ఖాన్, ఆల్రెడీ మనం ఇందాక మెన్షన్ చేయాల్సింది, అవేష్ ఖాన్ రోల్ కూడా ఎంతో ఇంపార్టెంట్. బ్లూ జెర్సీలో అంటే ఇండియన్ టీంకి కూడా ఆడున్నాడు అవేష్ ఖాన్. సో తన ప్రెజెన్స్ కూడా టీంకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఫాలోడ్ బై ట్రెంట్ బోల్ట్. ఈ సీజన్లో రాజస్థాన్కి ఎక్కువ వికెట్స్ తీయకపోయినా తనకి ఆల్రెడీ ఉన్నటువంటి క్యాలిబర్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే క్రితం సీజన్లో పవర్ ప్లేలో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. సో తన రోల్ టీంకి ఎంతగానో అవసరం. ముంబై బ్యాటర్స్ని త్వరగా డిస్మిస్ చేయాలంటే ట్రెంట్ బోల్ట్ ఉండాలి. ఏదేమైనా టీమ్స్ యొక్క కీ ప్లేయర్స్ ఇలా ఉన్నారు. ఇంకా ప్రెడిక్షన్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పిచ్ పైన ముంబైకి ఉన్న రికార్డ్ కావచ్చు, రాజస్థాన్ పైన ఉన్న రికార్డ్ కావచ్చు, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కావచ్చు, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో బోని కొడతారనిపిస్తుంది. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి? డౌన్ ద లైన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సిగ్నేచర్ స్టూడియోస్ లాగే సిగ్నేచర్ స్టోరీస్ని కూడా సపోర్ట్ చేయండి. ఇది ఇవాళ ఉన్నటువంటి అనాలిసిస్. ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్.